పథకాలు ఇవ్వడం కానీ ఎట్లా ఉంది పరిపాలన? ఎలా ఉంది? చాలా బాగానే ఉందండి, చాలా బాగానే ఉంది. ఎందుకు బాగుంది? ఆయన అనుభవం గల మనిషి ఆయన. ఆయనకి నక్కకి గోతగారు ఏదో శాస్త్రం ఉంది, ఆయనకి ఈయనకి తేడా లేదా? ఏ గొడవ ఎవడు స్థలం పట్టలేదు, ఎవడు భూమి పట్టలే, హ్యాపీగా కాపాడుతున్నారు. అందరికీ బాగానే ఉంది. రాజధాని ఈ ఏరియాలో 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఇవాళ రాజధాని కడుతున్నారు. జనాలకి ఇంకా తెలియట్లే. చాలా బాగానే ఉంది. మళ్ళీ వస్తా పాదయాత్ర చేస్తే జనాలంతా అష్ట కష్టాలు పడుతున్నారు అంటున్నాడుగా. ఎందుకు ఆవిడ కోసం మనం దావదెంగడానికి. ఆయన మన నాయకుడు కాదు, ఆయన ఆ జిల్లాకు నాయకుడు. ఆయన మనల్ని ఏం పుట్టెత్తలే. మళ్ళా ఏదైనా మంచి పని చేసే కదా నువ్వు రావాలి. ఏం చేశా? నిన్న 24 గంటలు 5 రోజులు కూర్చొని అధికారులతో కష్టపడి పనిచేసి మళ్ళీ తెల్లారులేసి హెలికాప్టర్ వేసుకొని వెళ్ళి పొలాలు వెళ్ళి చూసుకొని పలకరించుకొని వస్తే హెలికాప్టర్లు తిరుగుతున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు అదేదో ములిగిన దగ్గరే ఎత్తుకొని అలాగ వెళ్ళావు. నీళ్ళు కూడా లేవు, నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పలకరించావు. వాళ్ళకి అది తాటాకులు కడుతున్నావు. ఏమేమో పద్ధతి అంటే జనాలు చూస్తున్నారు, ప్రతిదీ కళ్ళ ముందు కనపడుతుంది. మనం ఏం కడుపు రగిలిపోతుంది. ఇక అనవరు వేస్ట్గా ప్రజలు తెలుసుకోవాలి. ఇంకా లేదు, నమ్మితే పాలకాలి. పరిపాలనకి 199% ఉందండి. 90% చంద్రబాబు నాయుడు పరిపాలన సూపర్గా ఉంది, పర్వాలేదు. అసలు ఇప్పుడు ఈ రోజున మొత్తం అన్ని రైతులు అల్లాడిపోతున్నారు అంటాడు, లేకపోతే యువతకు ఉద్యోగాలు లేవంటాడు. అసలు అంతా సర్వనాశనం అయిపోయింది. కల్తీ లిక్కర్ తీసుకొచ్చింది వీళ్ళు, అది ఇదని చెప్పి అలా రైతుకి డబ్బులు వేయలేదంటే రైతులు కూడా శుభ్రంగా డబ్బులు వేస్తాడు. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎవరికున్న స్థాయిలో వాడిని పోషిస్తారు, పర్వాలేదు. ఈ వయసులో ఆయన పరిశ్రమలు రావాలి, ఇంకా పెట్టుబడులు రావాలి, ఉద్యోగాలు కావాలి పిల్లలకి అని చెప్పి అంత ప్రయత్నాలు చేస్తుంటే పదే పదే విమర్శించారు. అది న్యాయం కాదండి. అది దుర్మార్గమైన పరిపాలన. దుర్మార్గం, చాలా దుర్మార్గం. అది ఇంకా ఏంటి అంటే ఇంకా జనాలు నమ్ముతారని ఆయన ఏం చెప్పినా నమ్ముతారు. అయితే కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఉపయోగపడితే పడవచ్చు కానీ తప్ప 190% ఆయన నమ్మరు ఆయన్ని. ఎట్లున్నాయి బాబా ఈ రోజు పథకాలు? ఆయన ఏదైతే చెప్పాడు పెద్దవాళ్ళకి పెన్షన్ అని కానీ పిల్లలకి చదువుకునే దానికి కానీ అంతా అన్ని అనుకున్నట్టు బాగుంది. పథకాలు బాగున్నాయండి. అనుకుంటాయని డబ్బులు ఇస్తున్నాడు మా బోటులకి. పిల్లలు చదువుకునే పిల్లలు కూడా పథకాలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసాడు డబ్బులు, పర్వాలేదు, బాగుంది. మొత్తం మీద రోడ్లని కానీ ఈ రోజు అన్నా క్యాంటీన్ పేదవాళ్ళకి ఒక 5 రూపాయలు కడుపు అన్నా క్యాంటీన్ భోజనం పెడతాను. ఇవాళ 10 మందికి అన్నం పెడతాడు. బాగుంది. అవును, తీసాడండి. తనకి వేస్ట్, మాకు మంచిది. చాలా సూపర్, బాగుంటుంది భోజనం, భోజనం. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నమ్మకం కలిగిందంటావా జనాలకి? చాలా 190 మంది జనం కలిగిందండి నమ్మకం. 190 మంది. జగన్మోహన్ రెడ్డి గురించి అయితే ఆలోచించారు. మరి తనకి కొంతమంది ఉంటారు కదా. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది, పథకాలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు 1000 రూపాయలు పెంచడానికి ఆయన 250 చేశాడు. 5 సంవత్సరాలు పెంచాడు. ఇప్పుడు ఒకేసారి మాకు 4000 రూపాయలు ఇస్తున్నాడు. ఆయన ఫస్ట్ ఎక్కినప్పుడు 7000 రూపాయలు ఇచ్చాడు మాకు. ముందుగా చెప్పాడు కాబట్టి 7000 ఇచ్చాడు. ఇన్ని ఇబ్బందుల్లో కూడా నిదానంగా చేసుకుంటా వస్తున్నా కూడా ఆయన్ని ఆ ముసలోడు అంటాడు, ఈ ముసలోడు అంటాడు. అసలు అది చాలా దుర్మార్గమైన పని, చాలా తప్పు. ఆయన ముసలోడు అవడండి, ఆయన కుర్రోడు అండి. ఆయన కుర్రోడు, ఆయన ముసలోడికి నీకు చాలా తేడా లేదు. ఆయన ఎందుకు పరిగెడతానండి? పిల్లలు కనీసం పడుకోవద్దా? ఆయన ఇంద్రదిని ఎక్కడ ఉంది? ఎందుకు వెళ్ళాలి? ఇవాళ ఏమంటాడు? డబ్బులు దాచుకోవడానికి వెళ్ళాడు అన్న. మరి నువ్వు ఏండే? నువ్వు ఎప్పుడు కూడా బెంగళూరులో ఉన్న ఎక్కడికైనా తుఫాను వస్తే ఆయన తెచ్చి గోడ వేసుకొని ఆ గోడ మీద దిగి చూడాలి, చూసి మళ్ళీ వెంటనే పరిగెత్తి వెళ్ళిపోవాలి. చాలా బాగానే ఉందండి పరిపాలన, భోజనం. లోకేష్ గారు కూడా చాలా బాగా పనిచేస్తాడు. బాగా పథకం అయింది, జనానికి అనుకున్నాడు, సూపర్ చేస్తున్నాడు. ఆయన అతను కూడా తనకున్న అవగాహనలో చేస్తున్నాడు, పర్వాలేదు, బాగానే ఉంది. ఆ బురదలో కొట్టుకెళ్ళిపోయినప్పుడు పడవేసుకొని ఎవడు స్థలం బాగాలేదు. అప్పుడే ఆయన ఎక్కిన అన్నాలు కూడా నా స్థలం పోయింది, నా భూమి పోయింది అని ఏడిచారు కదండి. ఏ రోజు చూసినా టీవీలో ఇవ్వబడేది. ఇవాళ నువ్వే ఎక్కడ? చాలా మంది ఇంకా కొంతమంది పంచాం కదా, దీనిలో తేలలేదు ఇంకా దెంగేసి ఆ భూములు. అలాంటి వాళ్ళు ఉన్నారు. చాలా బాగానే ఉంది. అన్న క్యాంటీన్ మేము మా దగ్గర మా కాళేశ్వరం మార్కెట్ దగ్గర మనకేమైనా దండేసాడు చంద్రబాబు నాయుడు. బాగుంది కాబట్టి జగన్ ఆయన చంద్రబాబు నాయుడు ఎవరికి దండ వేసారు. బాగుంది పరిపాలన. అదే అలాగే చెయ్యాలి. ఇవాళ రాజధాని చూడండి, కలకల్లా ఆడుతుంది. రైతులు
రైతులు మేము ఉంటే కదా నువ్వు ఉండేది. ప్యాకెట్ కొట్టిపోయిందండి. పోలవరం ప్యాకెట్ ఏమైనా చేశాడా? ఒక బెడ్ వేసాడా? వేయలే. మరి ఇతను వచ్చిన తర్వాత మొదలుపెట్టి పని చేస్తాడుగా. అది మన రైతులకు ఎంతమంది ఉపయోగపడుతుంది? అది అలాంటి ఏం చేయలేదండి ఇతను. ఏదో పిల్లలకి ఇచ్చాడు, అమ్మ ఒడి ఇచ్చాడు, ఎలాంటి ఇచ్చాడు తప్ప అతను మన రాష్ట్రానికి ఉపయోగపడేది ఏం చేయలే. ఏం చేయకపోయినా కూడా ఇంకా ఇప్పుడు అంటే బాబాయ్ సీఎంగా ఉన్నప్పుడు ఒక్కనాడు బయటకు రాలి ఆయన. ఇప్పుడు ఏమో పదే పదే బయటకు వచ్చి అసలు అక్కడ బాగాలేదు ఇక్కడ బాగాలేదు అని చెప్పి ఆయన ఎందుకు ఎట్లా మాట్లాడగలుగుతున్నాడు? అతనికి జనాలు నమ్ముతారు. ఏది నమ్మిద్దామని వాళ్ళు కవిస్తాను తప్ప జనం ఎవరు నమ్మరు. ఇప్పుడు మాత్రం బాగానే ఉంది. ఈ బుడమని పొంగిపోయినప్పుడు పడవేసి తిరిగాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడైనా కనిపించాను నువ్వు? అంత అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చి పక్కన ₹1 కోటి ప్రకటించాడు. ఎంత ఇచ్చాను? రూపాయి కూడా ఇవ్వలేదు నువ్వు. ₹1 కోటి ప్రకటించకూడదు. జనాలు చూస్తున్నారు, ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు జనాలు చూస్తున్నారు అని చెప్తున్నా కూడా అయినా కూడా వచ్చి అసలు ఈ మద్యం కల్తీ మద్యం మీరే, లేకపోతే ఆ చావు కారణం మీరు, దీనికి మీరే. మొన్న బాబాయ్ తుఫాను అప్పుడు ఆయన ఎంత బాగా పెద్ద ఆయన మరణం ఎవరిది కూడా ఎక్కడ కూడా ప్రాణ నష్టం రాలేదు, ఆస్తి నష్టం కూడా రాలేదండి. ప్రాణ నష్టం లేదు, ఆస్తి నష్టం కూడా తప్పలేదు. చాలా సూపర్ చేశాడు, బాగా బెమ్మన చేశాడు. చాలా మందికి ఏంటంటే ఉపయోగపడి అయితే ఏదో కడా కూడా తప్ప అంతకన్నా బాగున్నాడు. అంత బాగుంది. ఆదుకుంటున్నారు. ఇవాళ కూడా ఆదుకుందాం అంటారు వాళ్ళు. ఆదుకుంటారంటారా? నమ్మకం ఉంది. ఆదుకుంటారు నమ్మకం. రైతు కాకపోయినా ఒక సాధారణ వ్యక్తి అయినా కూడా రైతుల్ని ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. కరెక్ట్గా ఆదుకుంటుందండి ప్రభుత్వం. ఆదుకుంటుంది, నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు ఏమీ చేయట్లేదు, అరాచకంగా ఉంది, జనాలు మోసపోయారు, మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, జనాల్లోకి వస్తాను అంటారు. పాదయాత్రకు వచ్చి ఏం చేస్తాడండి? అన్నాళ్ళు 5 సంవత్సరాలు ఏం చేశాడని పాదయాత్ర చేయడానికి పేదవాడి రక్తం లాగేశాడు. ఎందుకని పాదయాత్ర మళ్ళీ చేసి ఉపయోగం ఉంది? ఆ పరిపాలన మంచిగా ఉంటే ఇంకా మళ్ళీ వచ్చేవాడుగా, గెలిచేవాడుగా. ఇంకా ఆయన పరిపాలన అనేది అసమ్ము అండి. ఇంకా జీవితంలో ఆయన అనేది ఊహించుకోవడం తప్పించి కల్లో కూడా సీఎం అవ్వలేడు. మొన్న కూడా ఏదో రైతులు పరామర్శిస్తున్నాను, రైతులు అవన్నీ ఓదార్పు పని యాత్రలు ప్రతి రాజకీయ నాయకులు చేసేదే కానీ అవి ఉట్టుట్టియే. మామూలుగా ఆయన ఉన్నప్పుడు తిరగొచ్చుగా. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలాంటి రైతులు కష్టపడిన ఎన్నో ఉన్నాయి, వరదలు ఎన్నో వచ్చినాయి. ఆయన ఉన్నప్పుడు కూడా చాలా బీభత్సాలు జరిగినాయి. ఇప్పుడు మా ఇల్లు ఉందండి కొండ మీద, కొండ కూలిపోతే ఇల్లు ఇస్తామని 66,000 కట్టాను. నాగా టోకెన్ కూడా ఉంది జగన్ ప్రభుత్వంలో. ఇల్లు అని రాజరాజపేటలో అన్నారు, హ్యాండ్ఓవర్ చేయలేదు. డబ్బులు మున్సిపల్ కమిషనర్ పేరు మీద 66,000 కట్టాను నేను. అది 10,000 ఉండేది. పట్టించుకోడేంటి? కనదరుగులు లైటింగ్ వేయాలి, సిబ్బంది కట్టని మా పేరు మీద డీడీ తీసి కరెంట్ వేపిస్తే నాకు వచ్చేది. ఇంత మట్టికి రాలేదు. అది ఆ ఇల్లు చూపించి సున్నాలు వేసి అంతే చూపించారు కానీ దాన్ని మనకి ఫుల్ అధికారం ఇవ్వలేదు. ఇట్లా గత ప్రభుత్వంలో ఏదో జగనన్న కాలనీలని అదని ఇదని ఎన్నో చేశారు. కనీసం ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత అయినా వీళ్ళు చెప్పినట్టుగా పథకాలు ఇస్తున్నారు, నిదానంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. సహకరించకపోగా ఎక్కడికక్కడ గోల చేయడం, లేకపోతే వాళ్ళ మీద బురద చల్లడం అంటే జనాలు ఇంకా నమ్ముతారు. అంటే ప్రభుత్వం అనేది కొద్దిగా స్టడీ అవ్వాలి కదండి. అయ్యేటప్పటికి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది ఆయన. ఇప్పుడు మనకి పిల్లలు ఉద్యోగాలను అమ్మాయిలు అల్లుడు గారు హైదరాబాద్లో చేస్తున్నారు. మన ఆంధ్రాలో మంచి ఇండస్ట్రీలు అన్నీ ఉంటే ఇక్కడే చేస్తారు కదా. తెలంగాణ వెళ్ళి ఉద్యోగాలు, బెంగళూరు వెళ్ళి ఉద్యోగాలు చేయవసరంలాగా మన పిల్లలకి ఉద్యోగాలు రావాలండి. జగన్ ప్రభుత్వంలో ఒక ఉద్యోగాలు చూపిమని ఏం చూపించాడు? ఏం పోస్టులు వేసాడండి? ఆయన కళ్ళ ముందు కనపడుతున్నా, ఇంత కళ్ళ ముందు కనపడుతున్నా ఆయన పిచ్చిలో ఆయన ఉన్నాడండి. పిచ్చి భ్రమలో ఉన్నాడు. నేనున్నాను, నేనేదో చేస్తా, మళ్ళీ వస్తా అనుకుంటున్నాడు. కానీ ఒకసారి చూసాం వాళ్ళ నాన్నగారి అభిమానంతో, మేము చూసాం వాళ్ళ నాన్నగారు అభిమానంతో. ఏంటి ఫీజు రిమెంబర్మెంట్ మా అమ్మాయికి ఇచ్చాడు, జాబ్ వచ్చింది, ఉద్యోగాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి హైదరాబాద్లో. ఆయన దైవాలని ఈయనకు ఒక్క ఛాన్స్ ఇద్దామని ఒక్క ఛాన్స్ ఇచ్చామండి. ఒక్క ఛాన్స్కే జనాల్ని మొత్తాన్ని సినిమా చూపిస్తాడు. మొత్తం మీద అంటే ఈ రోజున కొద్దిగా పథకాలకు సంబంధించి కానీ, లేకపోతే అమరావతి రాజధానిని ఇక్కడ అభివృద్ధి చేసే పరిస్థితులు కానీ ఈ ప్రభుత్వంలో కొద్దిగా పర్వాలేదంటారా? ఈ ప్రభుత్వంలో పర్లేదండి. ఆ జగనే రాకుండా ఉంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉంటాయి మనకి మెట్రో ట్రైను ఇటు తిరిగేది, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, మన సిటీ నగర్ పాల్పేట వరకు ఈ రోజు వచ్చేది. ఇంకోసారి అయితే ఆలోచన లేదు. ఇంకోసారి ఆలోచన అసలు అన్నం తిన్నాడు ఎవడు జగన్కి ఓటేయరండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా బాగుంది. ఏంటి 250 పెంచిన కంటే ఈయన ₹1000 ఒకసారి పెంచేశాడు. ఏంటి అన్న క్యాంటీన్ సూపర్, భోజనం మాత్రం సూపర్ గా ఉంది, బాగుందండి. ఇంకంతకంటే చెప్పేది ఏమి లేదు. అన్నా క్యాంటీనే అనవసరం అని గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారు. ఏమండి వేస్ట్ కప్పుడే పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతమంది బతుకుతున్నారు దాని మీద అర్థం చేసుకోవాలి కదా.
అవి సచివాలయంలో చేసి పోగొట్టుకొని ఇప్పుడు ఒక్కసారి ఎంత చేశాను ప్రజలకి ఎంత చేశాను నేను ఎందుకు ఎలాగ అయిపోయాను పడిపోయాను ఒకేసారి అని ఆయన ఎలాగనుకున్నాడు మరి అది తెలుసుకున్నారు జనాలు తెలుసుకున్నారు కదా అందుకని ఏంటంటే మళ్ళీ నేను వస్తా పాదయాత్ర చేస్తా జనాలు నా కోసం అనవసరం అండి ఇంకా పాదయాత్ర జనాలు నమ్ముతారని ఉన్నారా ఏంటి ఇప్పుడు ఎవరినో పిచ్చోలేం కాదు నమ్మరు బాగానే ఉంది పర్వాలేదు బ్రహ్మాండంగా వస్తుందండి పింఛను కరెక్ట్ ఆ టయానికి వచ్చేస్తుంది తుఫాను సమయంలో కూడా అందరినీ అలర్ట్ చేసి ఎక్కడికక్కడ ఆస్తి నష్టం లేకుండా ప్రమాణం చేశాడండి ఇప్పుడు ఆ రోజున 5 సంవత్సరాలు ప్రభుత్వం చేసేటప్పుడు మరి ఇది బుడమేరు కాలం మునిగిపోద్దని పొలాలు ఆయన మునిగిపోద్ది చెరువు అని తెలిసి కూడా మరి ఎందుకు కట్టుకున్నారు వాళ్ళు ఆ రోజున తీసేయాలి కట్టుకోబాకని తీయాలి కదా మరి అలాంటప్పుడు మరి నేను వచ్చే టయానికి మునిగిపోయినాయి అంటే తుఫాను కొట్టుకొచ్చింది మునిగిపోయినాయి భగవంతుడు చేసిన దాన్ని మానవుడు చేశాడు అవునా కాదా మరి అది నిర్ధాయమా భగవంతుడితో సమానం ఇంకా అంత ఏమండి ప్రతిపక్షం 10 దోకలు దూకుతుంటుంది అని అంటుంటారండి ఆయన చేసేవాడు మంచోడే ఇంకా ఎవడేం చేయగలడు ప్రజలే ఆయన అంతే పథకాలు అమలు అవుతున్నాయి ఇబ్బంది ఏం లేదు విషయం కూడా బాగానే ఫ్రీగా జరుగుతుంది ఇబ్బంది లేదు సార్ బాగానే ఉంది ప్రభుత్వం ఓకే బాగానే ఉంది జగన్ గారు అసలు ఏమీ లేదు మళ్ళీ నేను పాదయాత్ర చేయాలి జనాలంతా కష్టాల్లో ఉన్నారు వాళ్ళని ఆదుకోవడానికి నేను రావాలి ప్రజలు చూస్తున్నారు కదా సార్ ప్రజలు తెలుసుగా ప్రజలు చూస్తున్నారుగా మాటలు చెప్తే ఉపయోగం లేదండి ప్రజలు చూస్తున్నారు అందరికి బాగానే అందరికీ వాతావరణం బాగానే ఉంది ఇబ్బంది లేదు సార్ అందరికి బాగానే ఉంది ఇబ్బంది లేదు అయితే అంటే ఇప్పుడు ఈ భవన నిర్మాణ కార్మికులు చాలా మంది ఏంటంటే రోజువారీ పనులు చేసుకోవాలి తీసుకొచ్చుకోవాలి కొట్టుకోవాలి గతంలో కనీసం ఏదైనా పండక్కి రంజాన్ తోఫా లాంటిదో లేకపోతే సంక్రాంతికి అంటే అంతకుముందు చంద్రబాబు గారు ఇచ్చేవాడు అలాంటివి కూడా లేకుండా నేనే బాగా చేశాను పరిపాలన అంటే మీ అభిప్రాయం ఏంటి అసలు ఏంటి వ్యత్యాసం ఏంటన్న అప్పటికి ఇప్పటికి తేడా వాళ్ళు ఏదో కావాలని అంటున్నారు తప్ప దాని గురించి ఇదేం లేదండి మాకైతే ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది ఇబ్బంది లేదు పథకాలు వస్తూనే ఉన్నాయి వాళ్ళు చెప్పిన పథకాలు ఇస్తూనే ఉన్నారు కాకపోతే ఈ 1500 ఇస్తా ఉన్నారు కదా లేట్ అయింది అది కూడా ఇస్తారు ఇబ్బంది లేదు అనుకున్నాను నేను ఈ రోజున అన్నా క్యాంటీన్లు అన్న ప్రధానంగా 5 రూపాయలకి భోజనం దొరకడం అంటే గతంలో అదేం తీసేసాడు అసలు అంతా వేస్ట్ అని చెప్పి ఇప్పుడు బాగానే ఉంటుంది అందరికి పేదోళ్ళందరికీ అన్నం తిరిగే అవకాశం దొరికిందండి బంగారం వాళ్ళకి దయ వల్ల ఇబ్బంది లేదు 5 రూపాయలు పెడితే కంపెనీ అన్నం తిని వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా జరుగుతుంది సార్ ముఖ్యంగా చెప్పాలంటే అది మెయిన్ సంతోషంగా ఉన్నా సార్ ఇబ్బంది లేదు మ్యాక్సిమం 99.5% బాగుందండి వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశంకి పోల్చుకుంటే 99.5% చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నన్నాళ్ళు మాకు తాటరేసుకు వచ్చి 14,000 15,000 రూపాయలు తక్కువ లేదు సామాన్య మానవుడు గాని మధ్యతరగతి గాని ఎవరైనా గాని ఒక ఇల్లు కట్టించుకోవాలన్నా ఒక తాటరేసుగా 14,000 12,000 పెట్టి కొనుక్కోవాలంటే కట్టలేని పరిస్థితుల్లో చాలా గృహప్రవేశాలు చేసుకొని కూడా వదిలేసిన సందర్భాలు ఉన్నాయి ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు టాటరెస్ గా 3,000 2,500 4,000 లోపే 4,000 లోపే మరి ఛార్జెస్ ఉంటాయి అసలు కృష్ణానది ఒడ్డుకి వెళ్తే ఇసుక పూర్తిగా ఉచితం అక్కడ కేవలం కార్మికులు వాళ్ళు అంటే తోడి దానిలో పోసేవాళ్ళు లేదా ట్రాక్టర్ ఖర్చులు తప్ప మిగతా ఖర్చులు లేవు కదా అవునండి ఇప్పుడు వరదలు వస్తున్నాయి పైనుండి వాటర్ వస్తున్నాయి ఇప్పుడు ఆ బోట్ లో లోపలికి వెళ్ళి ఇసుక తీసుకురావాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఎంతమంది వర్కర్స్ ని పెడుతున్నారు ఆ వర్కర్స్ కానీ పెట్రోల్ కానీ ఎంత ఖర్చు అవుతుంది మరి దీని మీద ఇంత జరుగుతున్నా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి నేను మళ్ళీ పాదయాత్ర చేస్తాను ప్రజలందరూ కష్టాల్లో ఉన్నారు అసలు నేను వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సంగతి తెలుస్తానని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన వచ్చి తిరిగినా చేసినా ఏం చేసేదేం లేదు కాకపోతే ఏంటంటే కాళ్ళు గట్టిగా చెప్పులేమని కొనుక్కొని అవి అరిగేదా తిరిగి మళ్ళీ ఇంక ఇంట్లో కొనుక్కోవడం తప్పించి వేరే మార్గం లేదు ఇప్పుడు ఈయన చెప్పాడు కదా పక్కన ఉన్నాయన ఇళ్లలో మగవాళ్ళు బయటకు వస్తున్నారు మగవాళ్ళు బయటకు సగం రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని వేలకు వేలు పథకాలు పెట్టి ఒక అభివృద్ధి అనేది లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక 25 సంవత్సరాలు వెనక్కి పంపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే ఇదే 25 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉంటుంటే ఆంధ్ర రాష్ట్రం అనేది ఈ పాటికి దగ్గర ఒక 30 సంవత్సరాలు ముందుకెళ్ళేది ఈ రోజున మన రాష్ట్రం అమరావతి ఇక్కడ మన విజయవాడలో ఉన్న దగ్గరలో ఉన్న అమరావతి అని చెప్పుకోవడానికి ఉంది గత 5 ఏళ్లలో 3 రాజధానులని కనీసం ఏమైనా చేసి అమరావతి రాజధాని అని చెప్పి నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి చేస్తాక డబ్బు లేదు ఏదో 3 రాజధానులు అని చెప్పేసి నేను విశాఖపట్నం చేస్తాను కడప చేస్తా కర్నూలు చేస్తాను అది చేస్తానంటే 4 సంవత్సరాలు జరిగిపోయింది అంటే అప్పుడు ప్రజలు చూశారు అభివృద్ధి లేదు మీరు అన్నట్టుగానే ఆలోచించారు ఈయన పనికిరాడు అనుకున్నారు 11 సీట్లు ఇచ్చారు కనీసం మనల్ని ఎందుకు జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదని ఆలోచించకపోగా ఈ రోజున ఎక్కడికక్కడ ఏదో ఒక గలాట గందరగోళం అదే ఉంటే కల్తీ మద్యం అమ్మిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది ఏది కల్తీ మద్యం అనేది కానీ ఇప్పుడు
ఈయన కల్తీ అవనండి, రేటు తగ్గించండి, అదే రేటుతో అమ్మనండి. ఇప్పుడు మంజీరా ఉన్నాయి, అయ్యే రేటుతో అమ్మేస్తున్నాడు. అప్పుడు ఫోన్ పే అనేది లేదు, క్యాష్ పెట్టాడు, ఫోన్ పే ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు నువ్వు ఫోన్ పే ఉంది, క్యాష్ ఉంది వైన్స్ లో. అట్లాగే బ్రాండెడ్ కూడా దొరుకుతున్నాయి మరి. ఇప్పుడు దానికి సంబంధించిన బ్రాండెడ్ మందులు ఉన్నాయి. స్కాన్ చేస్తే అసలు ఆ మందు ఒరిజినలా కాదనే స్కాన్ కోడ్ కూడా వచ్చింది. ఇంత జాగ్రత్తగా చేస్తున్నా కూడా ఏదో ఒకటి అంటూ ఏదో ఒక బురద చల్లుతూ ఉంటే జనాలు నమ్ముతారు అనే జగన్మోహన్ రెడ్డి మాటలు. అవన్నీ ఇంకా అయిపోయిందండి. ఏదో ఒకసారి చూడాలి, ఏదైనా రాష్ట్రం అభివృద్ధి పడిద్ది అన్న ఏదో ఊహాగానాలతో, అంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన విలువ ఆ రక్తం నుంచి వచ్చినోడే కదా, ఏదైనా కొంచెం చేస్తాడేమో అనుకుంటే వేలికి వేలు ఇచ్చేస్తే అందరు నా వెనకమాల నా అన్న నా తమ్ముడు అని వస్తారు అని చెప్పేసి అనుకున్నాడేమో, పాపం తెలీదు. జనాలకి వేలిస్తే సుఖం లేదు. ఇప్పుడు 4 సంవత్సరాలలో రోడ్ల అభివృద్ధి అనేది ఎక్కడ జరగాల, గుండెల మీద చేసుకొని చెప్పమనండి. వచ్చిన సంవత్సరాలలో 4 సంవత్సరాలలో చేయింది, సంవత్సరాల్లో చాలా వరకు రోడ్ల అభివృద్ధి కావాలంటే మీరు వెళ్ళండి, పల్లెటూరులోకి వెళ్ళండి, సీసీ రోడ్లు చూడండి. సిటీలో ఏముంది, మున్సిపాలిటీ కాదు, పల్లెటూరులో చూడండి. మీ అభిప్రాయం ప్రకారం చూస్తున్నారు అన్న ఇప్పుడైతే బాగానే ఉందన్న. చంద్రబాబు గారు వచ్చినప్పటి నుంచి చాలా బాగుంది. ఏంటంటే లేని వాళ్ళు కూడా 5 రూపాయలు ఫుడ్ పెడుతున్నాడు, అది చాలా మంచిది. చాలా పవన్ కళ్యాణ్ గారు అయితే బాగా చేస్తున్నాడు. ఇంటికి వెళ్ళి కానీ ఎవరికైనా అవసరం వచ్చినా కానీ అన్ని చేస్తున్నాడు. కూటమి వచ్చిన ప్రభుత్వం బాగానే ఉంది. జగన్ గారు చెప్పింది అన్ని మాట ఎంత అలాగ అంటారు తప్ప ఏమి లేదు. అక్కడ వచ్చే గవర్నమెంట్ మళ్ళీ రాదు. ఏదో 2029లో వచ్చేస్తాను, ఇచ్చేస్తాను తప్ప ఏమి చేసేది ఏమి లేదు. కూటమి ప్రభుత్వం అన్నిట్లు బాగా అందరికి బాగా సౌకర్యంగా బాగానే ఉంది. పథకాలు వస్తున్నాయి, పథకాలు వస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి మొన్న మధ్య కూడా ఏదో తుఫాను అంతా అయిపోయిన తర్వాత మొన్న వెళ్ళి నేను తుఫాను బాధితులను పరామర్శిస్తున్నాను నెపంతో అంత గోలగోల. అంటే ఎక్కడైనా సరే ఒక అరాచకం చేయాలి, లేకపోతే ఏదో ఒక లాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేయాలి అనేదే తప్ప ఆయనకి బాధ్యత లేదంటారా? రాష్ట్రం బాగుంది కదా, బాగుపడుతుంది కదా. ఏంటి జగన్ గారు వచ్చారు, ఏ రోజున పెద్దల్లోకి ఎప్పుడైనా వచ్చాయండి? పెద్దల్లోకి ఏ రోజు పెద్దలు రావాలంటే పట్టాలు కట్టుకుని వచ్చేవాడు. ఏంటి ఆడవాళ్ళు నల్లవాణి రానిచ్చేవాడు కాదు, గొడుగు పట్టుకుంటే రానిచ్చేవాడు కాదు. ఈ రోజు ఏ రకంగా వస్తాడు? పెద్దల్లోకి వస్తాడండి. ఏం ఆయన చేసిన పనులు ఏమున్నాయి? మంచి పనులు చేస్తే పెద్దలోకి వస్తాడు. చేసే పనులు ఏమున్నాయని చెప్పడానికి. ఇప్పుడు కల్తీ మద్యం అంతా కూడా ఈ ప్రభుత్వంలోనే నడుస్తుందని చెప్పి. కల్తీ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో నడవట్లేదు, జగన్ గవర్నమెంట్లోనే పడుతుంది. చాలా మంది జైల్లో ఉన్నారు, జైలు ఇంకా చాలా ఉంది, చాలా ఉంది, జైల్లో ఉన్నారు. ఇంకా చాలా ఉంది, దాని కుట్ర వాళ్ళు చాలా ఉంది. అంటే కొద్దిగా మార్పు అయితే కనిపిస్తుందా సార్? మార్పు చాలా వరకు మార్పు జరుగుతుంది. ఇప్పుడు మన యువ నాయకుడు లోకేష్ గారు, ఆయన విద్యాశాఖ మంత్రిగా కానివ్వండి, లేకపోతే ఐటీ శాఖ మంత్రిగా ఉద్యోగాలు తీసుకొస్తారని కానీ ఆయన నమ్మచ్చటారా? వాళ్ళ మాటలని ఏంటి లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి ఏ కష్టకాలంలో ఏది ఉన్నా సరే, ఏ సమస్యలు ఉన్నా లోకేష్ దగ్గరికి వెళ్తున్నారు, ఆయన సహకారం చేస్తున్నారు. ఏ చేయలిపోయినా పెన్షన్లు లేవన్నా దగ్గరుండి అన్ని ఫోన్లు చేపించి అన్ని వివరంగా అన్ని చేపిస్తున్నారు. ఈ మధ్యలో పొలాలు ఒకటి మీద పొలాలు ఆక్రమించేసుకొని దొంగ బట్టలు పుట్టించుకొని చేశాడు. అది లోకేష్ దగ్గరికి వెళ్తే చాలా వరకు జరిగింది. మంచి పనులు జరుగుతున్నాయి, బాగానే ఉంది. జగన్ మళ్ళీ మరి పాదయాత్ర చేస్తారు. పాదయాత్ర చేస్తే ఎవడొస్తాడు? చేసే పనులు మంచి పనులు వస్తే ఎవడన్నా వస్తాడు పాదయాత్రకి. ఆ చేసే పనులు మంచి పనులు ఏమున్నాయండి? ఈ పెద్దలకు ఏ రకంగా ఏ ముఖం పెట్టుకుని వస్తాడు పెద్దలకి అండి? ఎవరు నమ్మే సూచనలు లేరు. ఏదో 2029లో నేను వచ్చేస్తాను, మళ్ళీ నేనే వస్తాను, మేము అంత చూస్తానంటే అది జరిగే పని కాదు. పెద్దలు తెలుసుకున్నాడు, ఎవడే ఓట్లు కూడా వేయరు. ఈరోజు పథకాలు కానీ లేకపోతే సంక్షేమ పథకాలకు సంబంధించి రోడ్లు కానీ, అభివృద్ధి కానీ, డెవలప్మెంట్ కానీ ఏమైనా బాగున్నాయి సార్. ఏంటి ఏం బాగుంది? మీరేం గమనించారు? ఏంటంటే రోడ్లు అవి బాగానే ఇచ్చేస్తున్నాయి. మనకు ముందు మెయిన్ ఏంటంటే టెన్షన్ లేదండి. ఇప్పుడు ఏదైనా మాట్లాడాలంటే ఫ్రీగా ఇప్పుడు మాట్లాడగలుగుతాం. అంత అప్పుడు అంత లేదు, భయం ఏమో లోపల వస్తారేమో అని భయం. అంతే. ఆయన్ని మనమే ఎన్నుకున్నాం, ఈయన్ని మనమే ఎన్నుకున్నాం. మనం ఓటేస్తేనే కదా వీళ్ళంతా గెలిచారు, కరెక్టే. అది వాళ్ళకి కరెక్ట్ లేదు. అట్లాగే దానికి తోడు ఈ రోజున కొద్దిగా మద్యం సంబంధించి, అంటే మన భవన నిర్మాణ కార్మికులు పని చేసి కష్టపడి సాయంత్రానికి ఒక చుక్క వేస్తారు అనుకో, కనీసం ఇప్పుడు కొంచెం బ్రాండెడ్ మందు దొరుకుతుందా? అప్పటికి ఇప్పటికే లేదు, బ్రాండెడ్ దొరుకుతుంది. ఎవరికి నచ్చింది వాళ్ళు తెచ్చుకుంటున్నారు, శుభ్రంగా తాగుతున్నారు. తాగేవాడికి అలవాటు ఉన్నాడు, తాగుతున్నాడు, ఫ్రీగానే తాగుతున్నాడు. ఇదివరకు ఏంటంటే బార్ షాపుల దగ్గర కానీ ఎక్కడైనా అరుపులు తిట్టుకోవడాలు ఇవే ఉండేవి. ఇప్పుడు అలాంటిది ఏం లేదు, ఫ్రీగానే. మన భవన నిర్మాణ కార్మికులకు పనులు ఉంటున్నాయి, అసలు ఏంటి ఎలా ఉంది? పనులు ఉంటున్నాయి, బాగానే ఉంటున్నాయి. పనులు బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. పథకాలు వస్తున్నాయా? వస్తున్నాయి. మరి ఏమి చేయట్లేదు అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అసలు ఏమీ చేయట్లా, మళ్ళీ నా కోసం జనాలు పీగాడు. ఆయన వచ్చాడు పీగాడు. ఆయన తుఫాన్ వస్తే జనాలు చూస్తారు. ఆయన దిగి పనిచేశాడు చంద్రబాబు గారు, నెలలో దిగి పనిచేశాడు.
వీడు వచ్చి ఏం చేశాడు చెప్పండి. మరి అన్ని చూస్తూనే ఉన్నారు జనాలు, కళ్ళతో కనపడుతున్నా కూడా. మొన్న కూడా తుఫాను రోజేమో బెంగళూరులో ఉన్నాడు, నిన్నగా మొన్న వెళ్ళి రైతులు అల్లాడిపోతున్నారు. రైతులకి ఎకరాకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. వచ్చి 11 సీట్లు అల్లాడిపోతున్నాడు బిడ్డ. ఇక్కడ 130 సీట్లు ఓన్లీ టీడీపీ, కూటమి ప్రభుత్వం. వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు, అంతా బాగానే ఉంది. కాదు ఇంకా అభివృద్ధికి వెళ్తారు కానీ వీళ్ళు ఎక్కడెక్కడో తెస్తున్నారు ప్రాజెక్టులు వాళ్ళు వెళ్తున్నారు. కొడుకుతో పని చేపిస్తున్నాడు, అన్నీ చేసుకుంటున్నారు. కొంతవరకు అంతా బాగానే ఉందండి. కానీ అసలు ఈ మద్యం, ఈ కల్తీ మద్యం ఉన్నదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కల్తీ మద్యం వల్ల చాలా మంది చనిపోతున్నారు. చంద్రబాబు నాయుడు దీని వెనకమాల ఉన్నాడు. కానీ మొన్న చూసాం కదన్న జోగి రమేష్ గారి వాట్సాప్ చాటింగ్ కానీ, అది మరి ఆ ప్రభుత్వంలోనే జరిగింది. అమ్మవారి దగ్గర ప్రమాణం చేశారు, నేను కర్పూరం వెలిగించాను అంటున్నాడు ఆయన. మరి వెలిగించిన లోపల తీసుకెళ్లారు. అంటే కర్పూరం వెలిగిస్తే మంచోడు అయిపోతారా? మేమే వెలిగిస్తాం, కర్పూరం మీరు కూడా వెలిగిస్తారు. సో మొత్తం మీద అంటే ఈ దాదాపుగా సంవత్సరంన్నర కాలంగా ఒక పక్క పనులు జరగాలి, అభివృద్ధి జరగాలి. ఒకటండి ఫైనల్ మాట, ఒక ముఖ్యమంత్రికి అరుడు చంద్రబాబు గారు, అది ఫైనల్. అలాగే పవన్ కళ్యాణ్ గారు. మరి నేను మళ్ళీ పాదయాత్ర చేస్తా అంటున్నాడు ఈయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్ర ఎలా ఉంటుందో తర్వాత. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గొడవలే కానీ ఆయన ఎక్కడ ఇప్పుడు పలానా చోటకి వచ్చాడు అనుకోండి, రచ్చే. అది ఎంత ఏది చేయడు. ఆయన ఉత్తరాయణలో పదవులో ఉన్నప్పుడు చెట్లు నరికేయడం. నువ్వు అన్నట్టు నిజంగా ఆయన సీఎంగా ఉన్న 5 ఏళ్లలో ఏ రోజైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తాడు కొంతమందికి, అట్లా లేదండి. అలాంటిది జనాల్లోకి వచ్చాడు అసలు. జనాల్లోకి వచ్చినాడు ఆయన. ఉత్తరాలంటేనే చెట్లు నరికేస్తుండే. ఇంకా ఏంటండి అతని గురించి మాట్లాడతామే. ఇప్పుడు ఉన్నవాడు నేడేస్తున్నాడు, పర్లేదు ప్రభుత్వం నడిపించుకుంటున్నాడు. ఆయన అప్పుడు చేసి వెళ్ళిపోయాడు, ఏదో అనుభవంతో చేస్తున్నాడు వర్క్. అలాగే పవన్ కళ్యాణ్ గారు దగ్గర పెట్టుకోవడం ముందు ముందు డెవలప్ అవుద్ది మన రాజ్యం అయిద్దండి పక్కా. హైదరాబాద్ హైటెక్ సిటీ ఎక్కడ ఎవరు డెవలప్ చేశారు? చంద్రబాబు నాయుడు గారేగా. ఇప్పుడు దానికి వెన్నుముక్క అయిపోయింది. అదే అమరావతి ఈ ఏపీకి వెన్నుముక్కే. గత 5 ఏళ్లలో అన్నా క్యాంటీన్ అసలు అనవసరం జగన్మోహన్ రెడ్డి గారు తీశారు. నిజంగా అసలు అక్కడ తింటున్నారు, కారుల్లో వచ్చి తింటున్నారండి. కారులు ఆపి తింటున్నారు లైన్లో నించోని. అసలు ఖాళీ ఉండట్లా. 5 రూపాయలకి ఎవడ పెడుతున్నాడు. అసలు ఏం దొరికిద్ది అన్న? 5 రూపాయలు పట్టుకొని కారుల్లో దిగి బైకుల మీద వెళ్ళి తింటున్నారు సిగ్గుపడకుండా. చాలా మాట చాలు. బాగుంది. మా అభిప్రాయం ఏదంటే ఎంతవరకు మీద ఇప్పుడు కొంచెం పర్వాలా, ఏదైనా బాధ లేదు. ఏదైనా చెప్పగానే ఒక నెల 2 నెలల లోపు కార్యక్రమం పూర్తి చేస్తున్నాడు. మనకి ఏది అవసరం అనుకునేది మట్టికి అందలేకపోతుంది. ఏదైనా అవసరం అంటే ఏముంది, పని పాటలు లేవు, ఖాళీగా ఉన్నాం. మాకు ఏదో ఉద్యోగం డబ్బు ఏమీ లేదు, చదువు లేదు. పెన్షన్ టయానికి వచ్చేస్తున్నాయండి, ఆ బాధ ఏం లేదు గ్యారంటీగా. మరి ఈ జగన్మోహన్ రెడ్డి అసలు ఏమీ లేదు అది ఇది అని మొన్న తుఫాను హయాంలో కూడా ఇవన్నీ ఈ సంగతులు అన్నీ తెలుసు అంటే గమనించాం. ఈయన గారు ఏంటయ్యా అంటే రేపు రాబోయే ఎలక్షన్కి అడ్డపొల్ల పెట్టడానికి తయారవుతున్నాడు. జనాలు తెలుసు బయట పెడతానికి ఈయన గారు ఏదో రౌడీని చేసి ఇవన్నీ వ్యవహారాలు చక్క పెట్టాలని చూస్తున్నాడు. చక్క పెట్టాలన్నా తెలిసినాడు ఆవిడ చేయడు. ఏంటి తెలియక ఏదైనా అమాయకులు ఉన్నారంటే వాళ్ళు ఏదైనా బెదిరిస్తే ఆ బెదిరింపులకి ఏమైనా చేస్తారు తప్ప. గత 5 ఏళ్ల హయాంలో ఒక పరిశ్రమ రాలేదు, పెట్టుబడులు లేవు, రోడ్లు లేవు. ఇప్పుడు కొద్దిగా మార్పు చాలా 90-80% గ్యారంటీ అండి. ఎతవారికి అన్న ఎతవారికి 10 అని తప్ప అంతకుముందు ఈయన చేసిన వ్యవహారం ఏమీ లేదు. మాకు నచ్చట్లా. మొన్న తుఫాన్లో అంతకుముందు తుఫాన్ నువ్వు ఎక్కడున్నావు, ఎప్పుడు వచ్చావు? అందరూ అయిపోయిన తర్వాత వెనక భాగం వచ్చావు, ఈది కొట్టుగా వస్తున్నట్టుగా ఏదో జనాలు చూపిస్తున్నావు. ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నావు? ఇది అయిపోయిన 10 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చి అడ్డపొల పెడతానికి రోడ్ల మీద తిరిగి జనాలకు అడ్డం అవుతున్నావు. నువ్వేం చేస్తావు? ఏం చేయగలవు? చేసే దమ్ము నీకుందా? లేదు. నువ్వెందుకు పనికిరాని మనిషి. జనాల్లోనూ అనుకోవడానికి 180% దెబ్బ కొడుతుందండి. ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఆయన ఎంత కష్టపడుతున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఇంటికి ఏమైనా చేరుతున్నాడు, ఆ టయానికి చేరుతున్నాడు, ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియట్లే. అలాంటి పరిస్థితులు కష్టపడిన ఆయన్ని కూడా నువ్వేదో నోటుకొచ్చినట్టు మాట్లాడి అది చేసేస్తాను ఇది చేసేస్తాను, వాళ్ళని చెప్తున్నారు వీళ్ళని చెప్తున్నారు. నువ్వు అమ్ముకు తెంగుతున్నావు, మాయి సొమ్ము అంతాను, ఎక్కడి నుంచి మందు కొడుతున్నావు.
మామూలు ఏదే మధ్య రకం మందులో ఏదో అంటారు ఆ మందు చేస్తున్నారు. ఇంకా నమ్ముతారా బాబాయ్? ఇంకా జగన్ నమ్మే వాళ్ళు ఇప్పటికి 105% అనండి నీకు నమ్మేది. 95% నమ్మరు. అది కావాల్సింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.